ఇద్దరు, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే యేసుని సిలువ వేసిన తర్వాత చిరువైపులా ఇద్దరు బందిపోటు దొంగలు కూడా ఉన్నారు. సో ఈ ఈ జనాలందరి కింద నుంచి యేసుని హేళన చేస్తున్నారు అనమాట. నువ్వు ఇన్ని రోజులు రాజు అని చెప్పుకున్నావు కదా ఇజ్రాయేలుకి, నువ్వు క్రీస్తు అయితే నువ్వు ఆ సిలువని దిగొచ్చితే నువ్వు చెప్పింది మేము నమ్ముతాము అనేసి ఇలా హేళన చేస్తూ ఉంటే, ఇక్కడ ఉంటుంది మత్తయి సువార్త 27వ అధ్యాయం 44వ వచనంలో అన్న నేను చదువుకుంటా. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలును అలాగే ఆయనను నిందించిరి. ఈ బందిపోటు దొంగలు ఇద్దరు దేవుని నిందించారనమాట, హేళన చేశారనమాట. సో ఇప్పుడు ఒక్కసారి లూకా సువార్త 23వ అధ్యాయం 40వ వచనం చదువుకుందాం. వేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువి కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పాను. 40 అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా అనేసి అన్నాడు. అయితే ఇక్కడ మత్తయి సువార్తలో ఏమో ఇద్దరు దొంగలు దేవుని దూషిస్తున్నారు, ఇక్కడ ఒకటే దొంగ దూషిస్తున్నాడు, ఇంకొక దొంగకి మారు మనసు కలిగింది. ఇది ఎలా సాధ్యపడింది అంటే, దేవుడు అక్కడ యేసు అక్కడ ఎప్పుడైతే మొదటి మాట పలికాడో, ఇట్ ఈస్ పాసిబుల్ దట్ ఆ మొదటి మాట పలికిన తర్వాత ఈ రెండవ దొంగ మారు మనసు పొందాడు అన్నది పాసిబిలిటీ మనం చూడగలుగుతున్నాం. దాని తర్వాత రెండో దొంగ అన్నాడు, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమో చేయలేదని చెప్పి, ఇక్కడ ఒక దొంగ కూడా దేవుని గురించి యేసు గురించి సాక్ష్యం ఇస్తున్నాడండి. ఏమనంటే దీనికి ముందు కూడా పిలాతు వైఫ్ ఈ దొంగ ఈ క్రైస్ట్ ఈవెంట్ అయ్యే ప్రక్రియలోనే చాలా మంది దేవుని గురించి సాక్ష్యం ఇస్తున్నారు. ఏమనంటే ఈయన ఏ తప్పిదము చేయలేదు అనేసి. సో ఇదైతే మనకి న్యాయమే అన్న పదంలో మనకి ఏమర్థం అవుతుందంటే, ఈ దొంగ హీస్ హ్యావింగ్ అ చేంజ్ ఆఫ్ హార్ట్. తను పశ్చాత్తాపడుతున్నాడు తను చేసిన పాపాలకి. దీంట్లో పశ్చాత్తాపం కనిపిస్తుంది. వీ కెన్ సీ దాట్ మనము ఒక రాయి హృదయం ఉన్నప్పుడు దేవుని కార్యం మనలో కలగడము చాలా కష్టం. అదే మనం ఒక మాంసపు హృదయం కలిగి ఉన్నప్పుడు దేవుని కార్యం మన హృదయంలో జరగడం, దేవుని కార్యం ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. బట్ వీ కెన్ పర్సీవ్ దట్, దాన్ని మనం గ్రహించగలగడానికి ఇట్ విల్ బి ఈజీ ఎప్పుడు మారు మనసు ఉన్నప్పుడు. ఒకసారి అయితే 42వ అధ్యాయంలో ఈ రెండో దొంగ యేసుని చూసి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొను అనెను. అయితే ఒక మనిషికి మారు మనసు కలిగినప్పుడు ఎదుటి మనిషిని దేవుడు అనేసి అంటారా అండి? ఇట్స్ నాట్ పాసిబుల్. ఇక్కడ ఈ దొంగ నీ రాజ్యంలోనికి చేర్చుకోనము అని అంటున్నాడు అంటే, నువ్వు దేవుడివి అని నాకు అర్థమైంది అని ఒప్పుకుంటున్నాడు. ఇస్ ఇట్ కరెక్ట్ కదా? సో నీ రాజ్యంలోనికి చేర్చుకోనము అంటున్నాడు అంటే, నీ రాజ్యము అంటే నువ్వు దేవుడివి అని నాకు అర్థమైంది కాబట్టి ఐఎమ్ ఆస్కింగ్ యూ, నీ రాజ్యంలోనికి చేరుకున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోనము అనేసి అంటున్నాడు. బైబిల్ ఎక్కడైనా జ్ఞాపకము అంటే గుర్తు తెచ్చుకోవడం కాదండి. జ్ఞాపకము అంటే దానికి ఆ గుర్తు తెచ్చుకొని ఒక యాక్షన్ తీసుకోవడం. అందుకే నోవా టైంలో దేవుడు నోవాహుని జ్ఞాపకము చేసుకొనెను గనుక ఇది చేశాడు అనేసి అలా ఉంటుంది. ఎనీవేర్ ఇన్ ద బైబిల్ జ్ఞాపకము అంటే ఒక యాక్షన్ కూడా దాంతో కలిపి ఉంటుంది అనమాట. సో అందుకే ఒక్కసారి మనము ఈ దేవుడు అనేసి ఈ దొంగకి ఎలా అర్థమైంది? లాస్ట్ వరకు జీసస్ని సిలువేసే వరకు కూడా అసలు ఈ శిష్యులు కూడా ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. బట్ ఈ దొంగకి ఇంత క్లియర్గా ఎలా అర్థమైంది? లెట్స్ మూవ్ ఇన్ టు మత్తయి సువార్త 16వ అధ్యాయం 18-19. ఇక్కడ జీసస్ ఒక డిస్కషన్లో శిష్యులతో అడుగుతాడు, మీరు అసలు ఏమనుకుంటున్నారు, నేను ఏంటి అని అనుకుంటున్నారు అంటే, పేతురు అంటాడు, నీవు సజీవుడు అగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. అంటే బేసికల్లీ నువ్వు మెస్సయా అని చెప్తున్నాడు. అప్పుడు జీసస్ అంటాడు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచెను కానీ
నరులు నీకు బయలుపరచలేదు. ఇది ఇంగ్లీష్లో బాగుంటుంది. ఫ్లెష్ అండ్ బ్లడ్ డిడ్ నాట్ రివీల్ దిస్ టు యూ బట్ మై ఫాదర్ ఇన్ హెవెన్ హ్యాస్ రివీల్డ్ దిస్ టు యూ అని. అంటే ఈ రక్తం కానీ, ఈ శరీరం కానీ, ఈ మనుషులు కానీ నీకు ఇది వెల్లడిపరచలేదు, బట్ దేవుడే నీకు వెల్లడిపరిచారు అని ఉంటుంది. అయితే ఎందుకు పేతురుకి ఈ విషయం దేవుడు వెల్లడిపరిచాడు అంటే వీ కెన్ సీ దాట్ దీని తర్వాత జీసస్ని బండ, శైలము అనేసి బండ అని జీసస్ని అంటారు. ఇప్పుడు జీసస్ పేతుర్ని అంటున్నాడు బండ అని. ఎందుకు అంటే యేసు ద్వారా తప్ప మనము తండ్రి యొద్దకు చేరుకోలేము. బట్ పేతుర్కి డైరెక్ట్ ఒక కమ్యూనికేషన్ తండ్రి ఇచ్చాడు అంటే దీనికి ఒక పర్ఫెక్ట్ రీజన్ ఉండాలి. సో జీసస్ ఇస్ కాలింగ్ పీటర్ని బండ అంటున్నాడు. ఈ బండ మీద నా సంఘాన్ని కట్టుదును అంటున్నాడు. నరకపు తాళపు చెవులు ఎవరి దగ్గర ఉంటాయండి? యేసు దగ్గర ఉంటాయి. బట్ పరలోకపు తాళపు చెవులు పేతురుకి ఇస్తా అనేసి అంటున్నాడు. చాలా కీలకమైన పాత్ర ప్లే చేయబోతాడు పేతురు. అందుకని పేతురుకి తండ్రి వెల్లడిపరిచాడు ఏమని, ఈ జీసస్ నువ్వెవరినో చూడట్లేదు, దైవ కుమారుని చూస్తున్నావు, దైవాన్నే చూస్తున్నావు అనేసి దేవుడు వెల్లడిపరిచాడు. అయితే ఇక్కడ పేతురుకి వెల్లడిపరిచిన దేవుడు ఇక్కడ ఈ లూకా సువార్తలో ఈ దొంగకి ఎవరు వెల్లడిపరిచారు? మరి దేవుడే, తండ్రి వెల్లడిపరిచారు. ఎప్పుడు అంటే ఈ మనిషికి కొద్దిగా మారు మనసు కలిగినప్పుడు, వెన్ హిస్ రిపెంటింగ్, పశ్చాత్తాపం కలిగినప్పుడు ఈ దేవుడు ఈ దొంగకి కూడా బయలుదేరిపరిచాడు. ఎందుకు? ఈ దొంగతోటి ఏముంది? పేతురు అంటే సంఘాన్ని కడతాడు, హీఈస్ గోయింగ్ టు బి ఎ బిగ్ రెవల్యూషన్. బట్ ఇతనికి ఎందుకు? బికాస్ ఈ దొంగ మాట్లాడే మాట, ఈ మాటకి వచ్చే సమాధానం, యేసు నుంచి వచ్చే సమాధానం ఇది ఇంకా పెద్ద రెవల్యూషన్ క్రియేట్ చేస్తుంది. రెవల్యూషన్ అంటే ఒక ఇట్స్ గోయింగ్ టు చాలా కీలకమైన పాత్ర ప్లే చేస్తుంది. ఎలా అంటే నేను ఒక దొంగనండి, నేను ఇంత పెద్ద దొంగని, నేను ఒక హత్య చేశాను, నేను చాలా పెద్ద దొంగని, మేబీ ఈ సిలువ నాలాంటి దొంగలకి కాదేమో అని నాకు అనుమానం కలిగినప్పుడు నేను ఎప్పుడైతే సిలువ తట్టు చూస్తానో అప్పుడు నాకు అర్థమవుతుంది, అచ్చా ఇంత దొంగని దేవుడు యేసు క్షమించాడు అంటే నన్ను కూడా క్షమిస్తాడు అన్న ఒక హోప్ క్రియేట్ చేస్తుంది జనాన్ని మొత్తానికి. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అయితే వీళ్ళు ఎంత దొంగలు అన్నది మనం కంపేర్ చేయడానికి బరబ్బాస్తో కంపేర్ చేసుకుందాం. బరబ్బాస్ గవర్నమెంట్ని వైలేట్ చేసి ఒక మర్డర్ కూడా చేశాడు, హత్య చేశాడు అనేసి బైబిల్లో ఉంటుంది. సో ఇలాంటి బరబ్బాస్ విడుదల పొంది ఈ ఇద్దరు దొంగలు చిరువైపులో ఉన్నారు అంటే ఈ ఇద్దరు దొంగలు బరబ్బాస్ కంటే ఇంకా దొంగలు అని. సో వీళ్ళు ఇంకా కిరాతక దొంగలు అనేసి అర్థం. సో ఇలాంటి దొంగని అండ్ ఆ రోజుల్లో ఒక శిక్ష విధించాలి అంటే రాళ్లతో కొట్టడం కానీ, తల నరికేయడం కానీ, ఇలాంటి వేరే శిక్షలు చాలా ఉన్నాయి. బట్ సిలువ వేసేది మాత్రం ఘోరమైన తప్పు చేస్తే తప్ప సిలువ వేయరు. సో ఇంత సిలువ వేయబడుతున్నారు వీళ్ళు, ఇంత ఘోరమైన పాపులు. ఇంత పాపిని దేవుడు క్షమించాడు అంటే మనల్ని కూడా క్షమిస్తాడు అన్న ఒక హోప్ అక్కడ దొరుకుతుందన్నమాట. ఇప్పుడు ఒక్కసారి ఇదే లూకా సువార్తలో 23వ అధ్యాయం 43వ వచనంలో ఇప్పుడు జీసస్ రెస్పాన్స్ ఇదేనండి, రెండవ మాట. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. అయితే ఒక్కసారి మనము ఇక్కడ జీసస్ ఏమంటున్నాడు, ఈరోజు నువ్వు నాతో పరదేశిలో ఉంటావు అని అంటున్నాడు కదా. ఒకసారి ఫస్ట్ పేతురు 19వ అధ్యాయం 3వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాము. ఇక్కడ 19:20లో చూసినట్టయితే యేసు మరణం తర్వాత నోవాహు దినములలో అవిధేయులైన వారి యొద్దకు వెళ్ళి అక్కడికి గుడ్ న్యూస్ ప్రీచ్ చేశాడంట, అక్కడ సువార్త ప్రకటించాడంట. ఎందుకంటే ఒక్క ఆత్మ కూడా నశించుకోవడం దేవునికి ఇష్టం లేదు కాబట్టి మరణం అనంతరమే దేవుడు నరకానికి వెళ్ళి సువార్తను ప్రకటించాడు. మరి ఎందుకు దేవుడు ఈ రోజు నువ్వు నాతో ఉంటావంటున్నాడు బట్ పరదేశికి కాదు కదా దేవుడు వెళ్ళింది? వై? ఇట్స్ బికాస్ ఐ వాంట్ టు ప్రూవ్ టు యూ దట్
త్రియేక దేవుడు అని మనం అంటాం కదా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు ఒక్కరే. తండ్రి ఏదైతే పరదేశంలో ఉన్నాడో, పరలోకంలో ఉన్నాడో, జీసస్ కూడా ఉన్నట్టే. మీకు నేను ప్రూవ్ చేస్తాను. జెనసిస్ ఆదికాండము 32వ అధ్యాయంలో ఒక వచనం ఉంటుంది. ఏమని? ఒక మనిషి రాత్రంతా యాకోబుతో పెనుగులాడాడంట. 30వ వచనానికి వచ్చేసరికి యాకోబు అంటాడు, నేను దేవుణ్ణి ముఖాముఖిగా చూశాను అనేసి అంటాడు. అక్కడ పైనేమో మనిషి అని ఉంది, ఇక్కడేమో దేవుణ్ణి ముఖాముఖిగా చూశాను అని ఎందుకు అంటున్నాడు? బికాజ్ మానవ రూపిగా ఉన్న త్రియేక దేవుడు ఎవరండి? యేసే. సో అక్కడ క్లియర్ గా ఒక మనుష్యదారుడిగా ఉన్న యేసుని దేవుణ్ణి మనం చూస్తున్నాం. ఓకేనా? అండ్ ఇంకొకటి, యోహాన్ సువార్త 8వ అధ్యాయం 58వ వచనంలో జీసస్ అంటాడు, వెరీలీ వెరీలీ ఐ సే అంటు యు, అబ్రహాముకు మునుపై నేనున్నాను అని ఉంటది. ఐ యామ్ అని ఉంటది. ఇఫ్ వీ కెన్ సీ ద ఓల్డ్ టెస్టిమెంట్, పాత నిబంధన గ్రంథం మొత్తంలో ఐ యామ్ అని యెహోవా తండ్రి he claims that he is I am. సో నేనున్నాను, నేను అనేది జీసస్ కూడా అంటాడు. అండ్ జీసస్ ఇస్ లిటరలీ ప్రొక్లెయిమింగ్ దట్ అబ్రహాం కంటే ముందే తను ఉన్నాడు అనేసి. సో దిస్ ప్రూవ్స్ దట్ జీసస్ వాస్ బిఫోర్ he entered the earth. క్లియర్ కదా? అంటే తను ఒక మనిషిగా పుట్టక మునిపే తను ఉన్నాడు. అండ్ ఇంకొకటి, యోహాన్ సువార్త 3వ అధ్యాయం 13వ వచనం. ఇక్కడ నికోడిమస్తో జీసస్ చెప్తున్నాడు, పరలోకము నుండి దిగివచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప. అంటే జీసస్ ఇప్పుడు ఆల్రెడీ ఎర్త్ మీద ఉన్నాడు, భూమి మీద ఉన్నాడు. బట్ హీఈస్ ఆల్సో సేయింగ్ దట్ పరలోకంలో ఉండు అంటే దేవుడు ఒక్కడే కాబట్టి ఇంకొక మేనిఫెస్టేషన్ భూమి మీదకి వచ్చింది. బట్ వేరే మేనిఫెస్టేషన్ ఆల్రెడీ పరలోకంలో ఉంది. దట్ ఈస్ నన్ అనదర్ బట్ ఫాదర్. సో జీసస్ ఇంకొకటి ఏమంటున్నాడు అంటే, యోహాన్ 14వ అధ్యాయం 11వ వచనంలో, ఐ యామ్ ఇన్ ఫాదర్, ఫాదర్ ఇన్ మీ, నేను నా తండ్రి యందును నా తండ్రి నా యందును ఉన్నాము అని నమ్ముడి అనేసి అంటున్నాడు. దే ఆర్ ఆల్ వన్. కాకపోతే వాళ్ళు ముగ్గురు ఒకటే. ఇప్పుడు మనము మన ఆత్మ, శరీరము, ప్రాణము, మూడు డివిజన్స్ ఉన్నాయి మనకి, 3 మేనిఫెస్టేషన్స్ ఉన్నాయి మనకి. అంటే మనం ఇప్పుడు నేను ముగ్గురున్నా? నో, దట్స్ నాట్ ట్రూ. నేను ఒక్క మనిషిని, బట్ ఐ హ్యావ్ 3 మేనిఫెస్టేషన్స్. అలాగే దేవుడు ఒక్కడు, బట్ హీ హ్యాస్ 3 మేనిఫెస్టేషన్స్, అండ్ దట్ ఈస్ ఫాదర్, సన్ అండ్ హోలీ స్పిరిట్. సో మనుష్యదారునిగా ఒక మేనిఫెస్టేషన్ మన భూమి మీదకి వచ్చింది. అయితే అందుకే దేవుడు ఇక్కడ ఆల్తో తను నరకానికి వెళ్ళినప్పటికీ ఇంకొక మేనిఫెస్టేషన్ పరదేశంలో ఉంది కాబట్టి, ఇన్ఫాక్ట్ టు బి స్పెసిఫిక్, హీ ఈస్ ఎవ్రీవేర్, ప్రతి చోట ఉన్నాడు. అది ఇర్మియా 23వ అధ్యాయం 24వ వచనంలో ఉంటది. భూమి ఆకాశములంతటా నేనున్నవాడను కానా? ఆన్సర్ ఇస్ ఎస్. ఏంటి అంటే దేవుడు ప్రతి చోట ఉన్నాడు. జస్ట్ బికాస్ బైబుల్ దేవుడు నరకానికి వెళ్ళాడు అని చూపిస్తుంది కనుక పరదేశికి వెళ్ళలేదు అని కాదు, దేవుడు ప్రతి చోట ఉన్నాడు. అయితే ఇంకొకటి, ఇదే లూకాసు వార్తలో దేవుడు ఏమన్నాడు? పరదేశిలో నీవు నాతో ఉంటావు అనేసి అన్నాడు కదా. మీకు ఒక విషయం చెప్పాలి అంటే, పరదేశి పరలోకం ఒకటి కాదు. పరదేశి అనేది ఒక టెంపరరీ వెయిటింగ్ ప్లేస్ ఫర్ హెవెన్. అయితే ఈ పరలోకానికి ఇంతవరకు ఎవరు వెళ్ళలేకపోతున్నారు. ఇన్ఫాక్ట్ జీసస్ కూడా చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళాడు కానీ పరలోకానికి వెళ్ళలేదు. అది ఎక్కడ ఉంటది అంటే, యోహాన్ సువార్త 3వ అధ్యాయం 13వ వచనంలో, నేను ఇంకాను నా తండ్రి యొద్దకు వెళ్ళలేదు అనేసి ఉంటది. ఓకేనా? సో ఆ 3 రోజులు ఎప్పుడైతే భూగర్భంలో దేవుడు ఉన్నాడో, యేసు ఉన్నాడో, అప్పుడు ఇంకా పరలోకానికి అయితే తండ్రి దగ్గరికి ఇంకా వెళ్ళలేదన్నమాట. సో ఇక్కడ మరి ఎందుకు ఈ ప్యారడైజ్కి ఎందుకు, పరలోకం ప్రామిస్ ఎందుకు ఇవ్వలేదు అంటే, ఈ మనుషులు, లెట్ మీ టెల్ యూ, యోహాన్ సువార్త 20వ అధ్యాయం 17వ వచనం ఇప్పుడు చదువుకున్నాం కదా. ఒక్క నిమిషం.
ఇక్కడే నికోదిమస్తో ఇందాక మనుష్యుడే తప్ప పరలోకంకి ఎవరు వెళ్ళలేదు అని చెప్పాను కదా. జీసస్ చనిపోయి లేచిన వరకు పరలోకానికి ఎవ్వరు ఎంటర్ అవ్వలేదు, ఒక మనుష్యుడు కూడా ఎంటర్ అవ్వలేదు, ఇన్క్లూడింగ్ ఏలియా, ఈనోక్, వీళ్ళు కూడా పరలోకానికి వెళ్ళలేదు. వాళ్ళు బైబిల్లో ఏమని ఉంటుంది అంటే వాళ్ళ ఆకాశానికి ఆకాశంలో కూడా డివిజన్స్ ఉంటాయి. సో వాళ్ళ ఆకాశానికి దే వర్ టేకెన్ టు స్కై, వాళ్ళు పైకి తీసుకొని పడ్డారు కానీ వాళ్ళు పరలోకానికి వెళ్ళారు అని ఎక్కడా లేదు. బట్ ఇంగ్లీష్ బైబిల్స్లో ఏలియా విషయంలో హెవెన్ అని ఉంటుంది. బట్ మనం హెబ్రూలో ఆ వర్డ్ చూసినట్టయితే ఇట్ ఇస్ కాల్డ్ షమాయిమ్. షమాయిమ్ అంటే జస్ట్ స్కై అండ్ ఇట్ ఇస్ నాట్ హెవెన్. సో ఇక్కడ దానికి ప్రూఫ్ ఏంటి, ఎవరు పరలోకానికి వెళ్ళలేదు అని ప్రూఫ్ ఏంటి అంటే ఇదే యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనంలో, మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడును లేడు. సో జీసస్ చనిపోయి లేచిన తర్వాత వరకు ఏ మనిషి పరలోకానికి ఎంటర్ అవ్వలేదు. దానికి రీజన్ ఏంటి అంటే హెబ్రీయులకి రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. ఇక్కడ ఏమని ఉంటుందంటే, ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను త్రీసివేయుట అసాధ్యము. అప్పటి వరకు ఈ దహన బలులు అనేవి పాపాన్ని కప్పేస్తున్నాయి కానీ ఆ పాపాన్ని పెరికి వేయట్లేదు. సో ఇక్కడ క్లియర్గా ఉంది, ఈ నువ్వు ఏవైతే బలులు ఇచ్చావో అది నువ్వు ఇంతవరకే, ఏది పరదేశి వరకే కానీ పరలోకానికి చేరే అంత పవిత్రతని మాత్రం అవి ఇవ్వట్లేదు అనమాట. సో అందుకని వీళ్ళందరూ పరదేశిలో ఉన్నారు. ఇంకొకటి, ఈ పరలోకానికి తీసుకెళ్ళడానికి జీసస్ మన కోసం వచ్చాడు, తన రక్తాన్ని కార్చాడు. ఒక్కసారి ఈ రక్తం అనేది మనిషి ప్రాణం ఎక్కడ ఉంటుందండి? రక్తమే, మనిషి ప్రాణము. ఈ రక్తం అనేది మనిషి చనిపోయిన తర్వాత కూడా మాట్లాడగలదు. దీనికి ప్రూఫ్ ఏంటి అంటే ఆదికాండము 4వ అధ్యాయం 10వ వచనంలో ఉంటది. ఏబేల్ రక్తం అంటే భూమిలో నుండి ఇట్ ఇస్ క్రైయింగ్ టు ద లార్డ్, ఏమని మొరపెట్టుచున్నదంట. ఏబేల్ రక్తము భూమిలో నుండి ప్రభువుకి మొరపెట్టుచున్నదంట, అంటే రక్తం మాట్లాడగలుగుతుంది. సో ఇక్కడ హెబ్రోల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయము 24వ వచనంలో ఉంటది, బ్లడ్ ఆఫ్ జీసస్ స్పీక్స్ బెటర్ వర్డ్ దెన్ ద బ్లడ్ ఆఫ్ ఏబెల్. అంటే ఇక్కడ యాక్చువల్లీ ఏబెల్ రక్తం మాట్లాడుతుంది అంటే మనము కయీను గురించి కంప్లైంట్ చేస్తుంది అని అనుకుంటాం కానీ ఇట్ ఇస్ నాట్ ట్రూ. కయీన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఏబెల్ రక్తం మొరపెడుతుంది. అది నేను మీకు ప్రూవ్ ఇంకొక 2 minutes అంటున్నాను. అది నేను మీకు ప్రూవ్ ఎలా చేయగలను అంటే హెబ్రీయులకి రాసిన పత్రికలో ఇక్కడ ఉంటది, యేసు రక్తం అంట ఏబేలు రక్తము కంటే మరి శ్రేష్టమైన మాటలు మాట్లాడుతుందంట. అంటే ఏబేలు రక్తం కూడా శ్రేష్టమైన మాటలు మాట్లాడింది అని అర్థం. సో ఇక్కడ ఏబేలు రక్తము తన బ్రదర్ని ప్రొటెక్ట్ చేయగలిగితే, కాపాడగలిగితే, అందుకే కయీన్ అంటాడు నేను వెళ్తే నన్ను అందరు చంపేస్తారు అంటే దేవుడు అంటాడు నిన్నెవరైనా తాకాలి అంటే నన్ను దాటి రావాలి అనేసి అంటాడు. సో ఎగ్జాక్ట్లీ ఇది ఒక్కసారి ఆలోచించండి, యేసుక్రీస్తు మన కోసం రక్తాన్ని చిందించాడు, ఓకేనా? ఇప్పుడు ఆ రక్తం మన కోసం చిందించినప్పుడు మన దాకా ఎవరైనా రావాలి, మన దాకా సాతాను రావాలి, మన దాకా ఈ నరకమైనా రావాలి అంటే ఫస్ట్ తండ్రిని దాటి రావాలి. దట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇంకొకటి, ఒకవేళ ఏబేల్ రక్తం ఇంత ప్రార్థన చేయగలిగితే దేవుని రక్తము ఎంత పవర్ఫుల్ ఆలోచించండి. ఇంకో ఐఎమ్ కటింగ్ ఇట్ షార్ట్. సో ఏసు రక్తము అన్నదండి వి నీడ్ ఇట్. ఎందుకు అంటే మనలో ఒక్కరు కూడా పవిత్రులు లేరు, ఓకేనా? అండ్ దేవుణ్ణి అతి చేరువుగా చేర్చగలిగేది ఏంటి అంటే దేవుని పైన మనకున్న అవసరత. సో ఐఎమ్ ఆస్కింగ్ యూ టుడే, ఈ రోజు మీకు దేవుని అవసరత ఉందా? దేవుడు ఆ కలువరి సిలువలో చేసిన త్యాగపు అవసరత మీకుందా? బికాస్ అది ఒక్కసారి మిమ్మల్ని రక్షించి మరి మీరు మళ్ళీ పాపం చేయగానే అది తొలగిపోయేది కాదు. ఇట్ ఈస్ పవర్ఫుల్.
ఎంత పవర్ఫుల్ అంటే మీ పాపము కంటే ఆ రక్షణ అనేది గొప్పది. అందుకే ఈ దొంగ కూడా అతను చేసిన తప్పుల మీద అతని కాన్ఫిడెన్స్ లేదు, కానీ దేవుని మీద తన కాన్ఫిడెన్స్ ఉంది. అలాంటి కాన్ఫిడెన్స్ మీకుందా? మీ పాపం ఏదైతే ఉందో, మీ పాపము గొప్పదా? మీ పాపము శక్తివంతమైనదా? లేకపోతే జీసస్ కలువరి సిలువలో ఆ కార్చిన రక్తము గొప్పదా? సో ఐ వాంట్ యూ టు హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ గాడ్. ఏమని అంటే, నా పాపం గొప్పదే కావచ్చు, కానీ ఈ రక్తం ఏదైతే నా కోసం కార్చబడిందో ఇది అంతకంటే గొప్పదైంది. ఇది నన్ను ఎట్టి పరిస్థితుల్లో కూడా నథింగ్ కెన్ సెపరేట్ మీ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ గాడ్ అని పౌలు అంటాడు. ఏది నన్ను వేర్పరచదు దేవుని ప్రేమ నుంచి. సో ఇటువంటి రక్తము నన్ను ఏ పరిస్థితిలో నుంచి అయినా బయటికి తీసుకొచ్చి నన్ను రక్షించగలదు అన్న నమ్మకం మీకుందా? సో ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ దట్ మీరు ఆల్రెడీ నీతిమంతులుగా తీర్చబడ్డారు. మీరు నీతిమంతులు, మనమందరం నీతిమంతులం. కాకపోతే ఏంటి అంటే, దేవుడు ఏదైతే కల్వరి సిలువలో ఆల్రెడీ చేశాడో అదందరికీ చెక్స్ పంచిపెట్టాడు. ఇట్ ఈస్ మన 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 మీద డిపెండ్ అవుతుంది. ఆ చెక్ మనం బ్యాంక్లో వేసుకుంటే మనకి రక్షణ, మనం బ్యాంక్లో వేసుకోకుండా కవర్లో పెట్టేస్తే వీఆర్ నాట్ అగ్రీయింగ్ ఇట్. కాకపోతే మనము ఆ చెక్ని అంటే ఆ రక్షణని మనం ఎప్పుడైతే అంగీకరిస్తామో అప్పుడు మనకి ఖచ్చితంగా రక్షణ దొరుకుతుంది. ఆ రక్తం మీద మన నమ్మకాన్ని ఉంచుదాము. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించునుగాక.